కుంభరాశి జూలై 23 ఆషాఢ మాస గురువారం. ఈ రాశి వారికి జూలై 23న గురువారం జీవితాన్ని మార్చే శుభవార్త రాబోతోందా? ఈ పవిత్రమైన ఆషాఢ మాస గురువారం పరమేశ్వరుని అనుగ్రహంతో మీ అదృష్టం కొత్త మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, విదేశీ అవకాశాలు, పెట్టుబడుల లాభాలు, ఆరోగ్య మెరుగుదల వంటి ఎన్నో శుభ ఫలితాలు మీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈరోజు మీ రాశికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన దైవ సందేశం, పంచాంగ విశేషాలు, అదృష్ట సమయాలు మరియు శివుని ఆశీర్వాదం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓం నమ శివాయ అండి. అందరికీ నమస్కారం. అందరికీ కూడా ఛానల్లోకి స్వాగతం. గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం దక్షిణాయనంలోని పవిత్రమైన జూలై 23వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి దినఫలం మనం చూసుకుంటే ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకుందామండి. తిథి నవమి ఉదయం 7:03 వరకు ఉండి తరువాత దశమి ప్రారంభమవుతుంది. ఈరోజు మొత్తం విశాఖ నక్షత్రమే ఉంటుంది. వర్జం ఉదయం 5:16 నుంచి 7:03 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:55 నుంచి సాయంత్రం 5:41 వరకు ఉన్నాయి. ఈరోజు తులారాశిలో చంద్రుడు కొనసాగుతున్నారు. ఈ గురువారం పరమేశ్వరుని అనుగ్రహంతో కుంభరాశి వారికి ధనయోగం, కెరియర్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ విస్తరణ, పెట్టుబడి లాభాలు, ఆరోగ్య రక్షణ, కుటుంబ సుఖం, ఆధ్యాత్మిక పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి చూసుకుంటే శివుని ఆశీస్సులతో ధనయోగం బలపడుతోంది. అలాగే నిలిచిపోయిన డబ్బు గతంలోది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ పై శుభ సమాచారాలు వింటారు. రియల్ ఎస్టేట్, గోల్డ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో లాభాలను ఇవ్వచ్చు. బ్యాంక్ లోన్ లేదా ఫైనాన్స్ పనులు మీకు చాలా అనుకూలంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అలాగే వ్యాపార నగదు ప్రవాహం అనేది మెరుగవుతుంది. పొదుపు చేయాలనే ఆలోచన కూడా బలపడుతోంది. అనుకోని ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. తీసుకునే నిర్ణయాలు ఆర్థిక పరమైనటువంటివి భవిష్యత్తుకు మంచి పునాదులు వేస్తాయని చెప్పచ్చు. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూస్తే ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. జాబ్ ప్రమోషన్, శాలరీ హైక్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. వ్యాపారంలో కొత్త కస్టమర్లు మీకు వస్తారని చెప్పచ్చు. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, అలాగే ఆన్లైన్ బిజినెస్లు చేసేవారికి కూడా ఆదాయం బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ఒప్పందాలు లాభాలను మీకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారం మీకు బాగా లభిస్తుంది. కెరియర్లో ఎదుగుదలకు బలమైన అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి రేపటి రోజున చూసుకుంటే శారీరక శక్తి అనేది పెరుగుతుందండి. మానసిక ప్రశాంతత కూడా వీరికి లభిస్తుంది. యోగా, ధ్యానం మంచి ఫలితాలు ఇస్తాయి. శివనామ స్మరణ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి అనేది బలపడుతుంది. ఇక మంచి నిద్ర ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మీకు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా మీకు ఉంటుంది. ఆరోగ్యంపై తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మరి ప్రేమ మరియు దాంపత్య జీవితం ఈ రాశి వారికి చూసుకుంటే కనుక అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి. జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి సంబంధాలు, వివాహం కాని వారికి ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమైన రోజు. కుటుంబ పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో ఆనందం అనేది వీరికి పెరుగుతుంది. ప్రేమ, వివాహ ప్రయత్నాలకు సానుకూలమైన సమయం. కలిసి తీసుకునే నిర్ణయాలు విజయవంతం కాబోతున్నాయి. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే శివపార్వతుల కృపతో మీ యొక్క బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి కుటుంబ విషయాలు ఈ రాశికి చూసుకుంటే కనుక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. బంధువులతో సఖ్యత పెరుగుతోంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. అలాగే పెద్దల ఆశీర్వాదం విజయాన్ని ఇస్తుంది. పిల్లల ద్వారా కూడా సంతోషకరమైన వార్తలు వినే సూచనలు
స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి. ఇంట్లో ఐక్యత అనేది పెరుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే శుభకార్యాలకు కూడా అనుకూలమైన సమయం అని మనం చెప్పుకోవచ్చు. ప్రశాంతత, సంతోషం ఈ రాశి వారికి రేపటి రోజున పెరుగుతాయి. మరి ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే చదువుపైన ఏకాగ్రత పెరగటము, అలాగే నీట్, జేఈఈ, ఎస్ఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఎగ్జామ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పురోగతి సాధిస్తారు. పరీక్షలలో మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. కొత్త విషయాలు త్వరగా మీకు అర్థమవుతాయి. గురువుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది. స్కాలర్షిప్ అవకాశాలు కూడా కనిపిస్తాయి. విదేశీ విద్య పైన శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలలో ఆత్మవిశ్వాసం అనేది వీరికి పెరుగుతుంది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే లక్ష్య సాధనకు అనుకూలమైన రోజుగా మనం రేపటి రోజున చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక ఇంట్లో గౌరవం, మర్యాద పెరుగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. బొటిక్, బ్యూటీ పార్లర్, హోమ్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి కూడా ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్వతంత్రం వైపు అడుగులు వేస్తారు. కుటుంబంలో శుభవార్త ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. దైవభక్తి గణనీయంగా పెరుగుతుంది. శివపార్వతుల ఆశీస్సులతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, దేవతారాధన మనం చూసుకుంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవటం మంచిది. శివలింగానికి నీటితో అభిషేకం చేసుకోండి. బిల్వ దళాలు సమర్పించండి. అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోండి. పేదలకు అన్నదానం చేయండి. గోవుకు పచ్చగడ్డిని పెట్టండి. లింగాష్టకం లేదా శివాష్టకం పారాయణం చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు తీసుకోండి. అమృత గడియల్లో శివుని ధ్యానం చేసి మీ కోరికను చాలా బలంగా ప్రార్థించండి. మరి ఇవి కుంభరాశి వారికి జూలై 23 గురువారం శివుని అనుగ్రహంతో ధనయోగం, ఉద్యోగ విజయం, బిజినెస్ గ్రోత్, పెట్టుబడి లాభాలు, ఆరోగ్య రక్షణ, ప్రేమ విజయం, కుటుంబ సుఖం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలిగే శుభ సూచనలు వీరికి కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగ పరిహారాలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఓం నమ శివాయ. శుభం భూయాత్.